హలో గాయ్స్, ఇదిగోండి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో ఒకసారి గెస్ చేయండి. పక్క తిప్పుతాను, మీకే అర్థమైంది ఆడికి వచ్చాము. సో ఇదిగోండి పక్కనే ఉంది, ఇదిగోండి. సో తాజ్ హోటల్ అనమాట ఇది. సో ఇటువైపు ఇంకా తిప్పుతున్నాను చూడండి. ఇది వచ్చేసరికి గేట్ వే ఆఫ్ ఇండియా. తెలుసు కదా, దీని ఫౌండేషన్ 1911లోనే ఫౌండేషన్ వేశారు దీనికి. సో ఒక్కసారి ఓవరాల్ వ్యూ చూపిస్తాను చూడండి. ఒక్కసారి ఓవరాల్ వ్యూ చూస్తే మీకు అర్థమైపోయింది మొత్తం ఎలాగుంది ఎడా అనేది. సో అదిగోండి ఎంట్రన్స్, అది ఎదురు కనిపిస్తుంది కదా, అది ఆర్చ్ లాగా. సో అదేమో ఎంట్రన్స్ అనమాట. ఆడ మీ బ్యాగులు ఇవన్నీ చెక్ చేస్తారు వాళ్ళు, జాగ్రత్తగా తీసుకొని రావాలి. వేరే పిచ్చి అన్నీ తాగకూడదండి. సో ఇది పక్కన ఇది చూసారు కదా తాజ్ హోటల్, అంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది గుర్తుంది కదా. సో అది ఇక్కడే అనమాట. సో దాని తర్వాత అక్కడ ఎదురు పౌరాలు ఉంటాయి, పౌరాలకు అని చెప్పి సపరేట్గా అక్కడ ఒకటి పెట్టారు. అది కూడా చూపిస్తాను ఉండండి. సో కానీ ఇక్కడ మీరు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయింది లైఫ్ అంటే ఇదిరా అని చెప్పి. చూడండి అందరూ ముసలోళ్ళే, కానీ కుర్రోళ్ళలాగా ఈ వయసులో కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తానికి వచ్చారు చూడండి. సో మనం కూడా ఈ క్యారెక్టర్ మాత్రం వాళ్ళ నుంచి నేర్చుకోవాలండి. ఎందుకంటే మనం ఏంటంటే సంపాదిస్తున్నామంటే ఇక సంపాదన మీద పడతాం. వాళ్ళైతే సంపాదించిన రోజులు సంపాదిస్తారు, దాని తర్వాత ఎంజాయ్ చేస్తారు. లైఫ్ అంటేనే మరి ఎంజాయ్ చేయాలి కాబట్టి మరి వాళ్ళు చేసేది అదే. ఇది మాత్రం వాళ్ళ నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలి మనం. సో ఇక్కడ మీరు చూస్తే ఇక రకరకాల మనుషులు అయితే కనిపిస్తారు మీకు. ఇదిగోండి టూరిస్టులు ఎక్కువ మంది ఉంటారు, చూస్తున్నారు కదా. అదిగోండి అక్కడ కూడా ఉన్నారు చూడండి, ఆడ ఎల్లో కలరు వైట్ కలరు. సో వస్తున్నారు చూడండి. సో వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. ఎంజాయ్ చేస్తారు అసలు. మనం కూడా అంటే ఎంజాయ్ చేయాలనుకుంటాం కానీ మన వల్ల అవదు. మనకి అన్నీ ఉంటాయి, ఎమోషన్లు ఫీలింగ్లు ఇవన్నీ ఉండటం వల్ల మనం ఏం చేయలేము. సో ఏం చేస్తాం, ఇక ఈ లైఫ్ని అట్లా గడిపేద్దాంలే. సో అయితే ఇదిగోండి తాజ్ హోటల్ ఇది. ఇంకొకటి మీకు ఎనమాలు చూపిస్తాను రండి. ఇక్కడ సముద్రం ఉండేది కదా, సో అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఒక్కసారి ముందుకు వెళ్దాం ఉండండి. ముంబై అంటే మరి ఇట్నే ఉండిద్ది. ముందుకెళ్ళి మీరు వ్యూ బాగా చూసుకోవచ్చు. అదిగోండి మర్చిపోయాయి, పావురాలు చూపిస్తాను కదా. సో చూపిస్తాను రండి. ఇక్కడ పావురాలు గుట్ట ఉండిద్దండి. ఇక్కడ ఈ బొట్టపిల్ల ఏదో డ్యాన్స్ చేస్తుంది. ఏ అమ్మాయి అదిరిపోవాలా, నమో నమో వెంకటేశ అనుకుంటా సాంగ్. సో ఇక్కడికి వస్తే మీరు బామ్మ చూడు, బామ్మ మామూలు ఫోటోలు దిగట్లేదు, బామ్మలాగా లేదు. సో ఇదిగోండి పక్కన సముద్రం అనమాట. సో ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ పావురాలు ఉంటాయి చూడండి ఒక్కసారి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ పావురాలు చూడండి. చూసారు కదా. సో ఇక్కడ ఇప్పుడంటే తగ్గిపోయినాయి, కానీ మార్నింగ్ వచ్చినప్పుడు చాలా ఉండేయండి. సో అది కూడా ఒకవేళ కుదిరితే ఎడిట్ చేసి పెడతాను, మార్నింగ్ తీసింది. సో ఇక్కడ దీంట్లో మీరు కనుక స్టే ఉండాలి అంటే మీ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిద్దేమో. మేమైతే ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది, మీ పని ఏమో తెలియదు కానీ. సో చూసి కొంచెం బయటికి వెళ్ళి బయట అయితే తీసుకోండి. సో అయితే మీరు వచ్చేటప్పుడు మీకు చూపించలేదు కదా ఎట్లా రావాలి అనేది. సో మీరు ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఉండిద్ది. సో అది హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి ఉండిద్ది అనమాట. సో దాంట్లో వచ్చారంటే కొంచెం బయటకు రాగానే మీకు బస్సులు ఉంటాయి. టికెట్ ఛార్జీ అంతా ఉండిద్ది అనుకో, మాకండి 7 రూపాయలే. వినటానికి చిత్రంగా ఉన్నా కానీ 7 రూపాయలు అనమాట. సో 7 రూపాయలు తీసుకుంటారు. సో తీసుకొని వచ్చేసేయండి. అదిగోండి అక్కడ ఆపుతారనమాట. అక్కడ ఆపేసి ఇంకా మీరు డైరెక్ట్గా లోపలికి వచ్చేయడమే. ఇక్కడ టికెట్ లాంటిది ఏం లేదు. సో ఇప్పుడైతే ఏం లేవు, కానీ నేను మెయిన్గా ఇక్కడికి వచ్చింది ఏంటి అంటే అసలు ఇక్కడ ఏదన్నా ఉంటాయి తిన్నామని వచ్చాను. మీకు తెలిసిందే కదా కొంచెం తిండిపోతుండని. సో ఇక్కడ ఏదన్నా ఉంటే తిందాం అనుకున్నాను, కానీ సాయంత్రం లోపు వస్తారు. ఇప్పుడు ఇంకా ఎవరు పెట్టలేదు. సో అక్కడ ఫ్రూట్స్ ఒకటి పెట్టారు, ఫ్రూట్స్ ఒకటి ఉంటే ఇక అవి తినేసి వచ్చాను. దాని తర్వాత ఇక వెళ్ళేటప్పుడు ఇటువైపు ఐస్ క్రీములు ఇలాంటివన్నీ తీసుకొస్తారనమాట. అవి కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి వచ్చినప్పుడు. మరి పాపం తినాలి కదా మనం కూడా కొంచెం, వాళ్ళకి మరి బేరం అవ్వద్దు వాళ్ళకి. సో ఇక్కడ చూసుకోండి, ఇక ఇదన్నమాట వ్యూ అయితే. సో అయితే మరి ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను ఉండండి మీకు.
అదిగోండి ఇక్కడ చూసారు కదా అన్ని బోట్లు. ఓరే బాబోయ్, ఏం సముద్రం కూడా సరిపోవట్లేదు నాయన, అన్ని పెట్టారు. చూడండి, ఒక్కసారి చూసుకోవచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి ఇక్కడ చూడండి, స్టిల్ మామూలుగా లేదుగా. సో ఇలాంటి చోట్లకి వస్తే మనం కూడా ఫోటోలు ఎట్ట దిగాలి అనేది ఒక ఐడియా వచ్చిందండి. కొన్ని స్టైల్స్ మనకు కూడా అర్థమవుతాయి. ఇదిగోండి చూడండి, వెళ్ళిపోతున్నాయి చూడండి. సో బాబాయ్ ఒక్కడే కూర్చున్నాడు, మరి ఎంత ఇచ్చాడో ఏందో మరి దానికి. మనం వెళ్ళాలంటే మరి ఇప్పుడేమో మన టైం లేదు, మనం కూడా వెళ్దామంటే మరి చూసుకోవచ్చు. ఇంకా అటువైపు వెనకమాలు చూపిస్తారండి, వెనక్కి కూడా ఎట్లనే ఉండేది దాదాపు. సో ఒకసారి అయితే చూద్దాం వెళ్ళి. ఒంటరిగా వస్తే ఉండిద్ది తొక్క. అదిగండి మీరు కేర దోసకాయలు ఉండే, మనం తినే కాదులే. కేర దోసకాయ ఇందాక కూడా ఒకటి ఇచ్చారు, ఆల్రెడీ ఆడ తినేసాం మనం. ఎంతో చూస్తారు పెద్ద మాట్లాడితే, అందుకే చిన్న మాట్లాడుతున్నాను. సౌండ్ కూడా వినిపించకపోవచ్చు. అమ్మ ఎంత గట్టిగా ఎడితే మన మాట ఏమొచ్చుద్ది, ఏమి అనిపించదు. వీడియో తీసి బొక్క వరే మీ దుంపలు లేక. ఇది వెనకమాలకు వచ్చాం ఇప్పుడు మనం. సో ఇది వెనకమాల ఏందో, దీన్ని ఏదో మోడలింగ్ చేస్తున్నట్టున్నారు. సో ఇదన్నమాట. సో మీరు కూడా ఇటు వెళ్ళాలంటే వెనకమాలకు వచ్చి వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? ఇదిగోండి ఇటువైపు కింద దిగుతారనమాట. సో ఇటు మెట్లు ఉంటాయి చూడండి. సో మీరు డైరెక్ట్గా వెళ్తానికి కూడా లేదు, వాళ్ళే ఎంట్రీ పాస్ ఇస్తారనమాట. సో అదిగోండి కొంతమందిని మాత్రం ఎలో చేస్తారు. అట్లా ఎలో చేసి ఇది కనిపిస్తుంది కదా, సో అటు నుంచి మీరు ఇటు ఎక్కేయటం ఇక షిప్పులు. అర్థమవుతుంది కదా? సో ఇట్లా షిప్పులు ఎక్కితే ఇక మిమ్మల్ని డైరెక్ట్గా అటువైపు తీసుకెళ్తారు. ఓకేనా? ఇంక ఎంజాయ్. మరి ఏడుతో ఆపేద్దాం, మరి ఇదే ఎక్కువైంది వీడియో. మీరు ఇప్పుడు ఒక సీన్ చూడాల్సింది మామ. అప్పుడు నా ఫోన్ జేబులో పెట్టాను, చూస్తే నవ్వుకోలేక తెచ్చేవాళ్ళు మామ. పాపం ఆ చిన్నపిల్లని నవ్వెత్తానికి వాళ్ళు పడిన కష్టాలన్నీ ఇన్ని కాదు. బొడ్డ పిల్ల చూడటానికి క్యూట్గా ఉంది, కానీ ఆ బొడ్డ పిల్లని నవ్వేయటానికి వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు. ఇప్పుడే మనం వెళ్ళే టైంలోనే వస్తున్నారు. ఇదిగోండి మా, నాకు కావాల్సినవన్నీ వచ్చేసినాయి ఇక్కడికి. ఇదిగోండి ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ ఒకటి తీసుకుందాము. ఐస్ క్రీమే కదా, ఐస్ క్రీమ్ ఒకటి. ఏం తీసుకున్నాం ఇక్కడ? అది వద్దులే మనకి, ఏం లేదు. గొట్టాల బయట మనకు అవసరంలా, చిన్నపిల్లం కాదు కాబట్టి. ఇంకా ఐస్ క్రీమే ఉంది, కలదోళ్ళు ఇవన్నీ ఎందుకులే మనకి. ఐస్ కుల్ఫీ ఒకటి. ఫ్రూటీ మన దగ్గర దొరికిద్ది, అంత ఇంట్రెస్ట్ లేదు. ఇదేందమ్మా రకరకాలుగా ఉంది, ఇది పొద్దున్న తిన్నాను, అన్నీ కలయిగ్గా ఉంది. ఇది ఏదో పావుబాజీ అనుకుంటా. ఈ ఫ్రూట్స్ ఒక బౌల్ తింటే చాలు మావా. ఇది ఒక్కటి చాలు, 30 రూపాయలు తీసుకున్నాడు పొద్దున. అదొక్కటి చాలు, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అంత బాగుంది. సో ఏడేందంటే ఇదేదో ప్రోటీన్ ఫుడ్ లాగా ఉంది అది. సో ఏడేందంటే ఫ్రూట్స్ ఎంజాయ్ చేయొచ్చు మావా, సరిపోతాయి ఈ పూట, సరిపోతాయి. ఇంకా మనకి పైన ఏమైనా ఉన్నాయా? వాటర్ బాటిల్ ఒకటి ఉంది, అది ఒకటి తీసుకుందాము. ఈ బోర్ ఎందుకు నాకు. ఇక్కడ కుల్ఫీ ఉంది, అది తీసుకుంటాను మావా. కుల్ఫీ ఒకటి తీసుకొని, స్పెట్స్ మన సెట్ అవ్వలేమా, మన పల్లెటూరు బండికైనా దానికి ఏం సెట్ అవుతుంది? స్పెట్స్ పెట్టినా నో యూస్. కుల్ఫీ ఒకటి తీసుకుందామా? ఓకే, తీసేసుకొని వెళ్ళిపోవటం మావా మనం. అది ఎందా చూపించానుగా అటువైపు, ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను అన్నాడు మావా. మీ ఆనందం కోసం, మీ ఆనందమే కావాలి నాకు. ఇదిగోండి, దీస్ ఆర్ నాట్ ద గ్రాండ్ మాస్. ఊదాడు, మొహాన్ని ఊదాడు. వాసన రావట్లేదు. అదే
ఇది ఒక్క ఏదో అంటారు, మొన్న ధోని కూడా తాగాడు చూసారా, అట్లాంటిది. కానీ వాసన రాలేదులే, మన మొహాన్ని ఊదాడు కానీ వాసన రాల. బాబాయ్ టూరిస్ట్ బాబాయ్ కదా, సో అంతేలే. ఫోటోలు వద్దు బాబాయ్, వద్దొద్దు బాబాయ్. ఇది తాజ్ హోటల్. ఇంకా ఎదురుకు ఇదిగోండి పావురాలు చూస్తున్నారుగా, పావురాలు గుంపు అంతా వచ్చింది. ఇందాక మనం ఉన్నప్పుడు రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది చూడండి. నువ్వు ఉంటే నేను రానన్నట్టుంది ఇది వ్యాపారం. అమ్మ జారిపోతుంది, నీళ్ళు పోసినట్టున్నారు పావురాల పంటలో. జారికి ఏం చేసిద్ది, ఏముంది లేప. డోర్ వేసుకో బాబాయ్. అదిగోండి పైన ఏరోప్లేన్ పోతుంది చూడమ్మా, పైన ఏరోప్లేను, కింద ఏడు చూస్తేనేమో రోడ్డు వేయి, పైన ఎయిర్ వే, మధ్యలో వచ్చేసరికి మనకి వాటర్ వే. మొత్తం 3 వేస్. వాట్ ఆర్ ద 3 వేస్ ఇన్ ద యూనివర్స్ అన్నట్టు చిన్నప్పుడు చదువుకున్నాం. దేర్ ఆర్ 3 వేస్ ఇన్ ద యూనివర్స్ అని. ఎయిర్ వే, రోడ్ వే, వాటర్ వే. ఇంకో వే మర్చిపోయినట్టున్నాం చిన్నప్పుడు, అప్పటికి ఇంకా అప్డేట్ అవ్వలేదు. లేదంటే అప్పుడు మెట్రో వే అని కూడా వచ్చేది. మర్చిపోయామా, ట్రైన్ వేస్ గురించి చెప్పలేదు అనుకుంటా చిన్నప్పుడు మాకు. అది కూడా రోడ్ వే కింద వేసారనుకుంటా చిన్నప్పుడు. ఇది చాలేమో, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఏడకే. ఇది చూడండి ఒకసారి, స్టోరేజ్ బొక్క అవుతుంది మళ్ళీ ఫోన్లో. మళ్ళీ ఇది ఎప్పటికి అప్లోడ్ చేస్తామో ఏందో. ఇదన్నమాట. ఇక మీరు చూస్తున్నారుగా బోట్లు ఏమో ఊగుతున్నాయి. అవును, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఈ బోట్లని ఆడ తీసుకెళ్ళా, ఓకే ఓకే ఓకే, మిమ్మల్ని అడగకుండా నాకు క్లారిఫై అయిందిలే. వాడికి ఒకదానికి ఒకటి తాడు కట్టారు మావా. తాడు ఆడకి లాగేస్తారు, డైరెక్ట్గా వస్తాయి అనుకుంటా అవి. ఓకే, అర్థమైంది. ఇందాక అర్థమై సావాల. మనోడు ఏంది షూ వేసాడు, స్పోర్ట్స్కి వెళ్ళి వస్తున్నట్టున్నాడు మనోడు. బాగా ఆడరు అబ్బాయి, మంచి పేరు తేవాలా. మనోడేమో టీ పట్టుకుంటున్నాడు, మనం ఫోన్ పట్టు తిరుగుతున్నట్టు మనోడు టీ పట్టుకొని తిరిగెడుతున్నాడు. ఇప్పుడు అంతకుముందు నేను ఒకసారి వచ్చినప్పుడు ఈ రోడ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, ఒక టూరిస్ట్ బాబాయ్ ఉన్నాడు. టూరిస్ట్ బాబాయ్కి ఇక్కడ వేరే అతను చెవుల్లో గుబులు చెప్తారు చూసారా, అట్ట ఒక ఆయన వచ్చి అడగకుండానే వచ్చి తీస్తున్నాడు. ఓకే, టూరిస్ట్ బాబాయ్ అనుకున్నాడు. ఓకే, వీళ్ళు ఊరక మనం చూసి మర్యాదగా తీస్తున్నాడు ఏమో అనుకున్నారు. దాని తర్వాత తీసిన తర్వాత డబ్బులు అంటున్నాడు. డబ్బులు ఏందని అడుగుతున్నాడు టూరిస్ట్ బాబాయ్. డబ్బులకే నేను తీసిందంటే డబ్బుల్లో గిబ్బుల్లో పో అనుకుంటూ పోయాడు అనమాట. సో అది ఇన్సిడెంట్. సో మరి జాగ్రత్త, ఏడ మిమ్మల్ని కూడా అంతే అడుగుతారు. మీ మీద ఏదో రెస్పెక్ట్తో వచ్చారనుకోమాకండి, డబ్బుల కోసమే. ఈ సత్యాన్ని మాత్రం మర్చిపోమాకండి. మర్చిపోయారంటే ఏం చేసేది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ నాకు ఆ చివరికి ఆడికి వెళ్ళి వీడియో తీయాలని కోరికండి, కానీ అది ఎంట్రీ ఉండదు అనుకుంటా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంట్రీ ఉండదు అన్నట్టున్నారు. సో ఈసారి కూడా మరి అంతే అవ్వచ్చు మ్యాక్సిమం. సో బాబాయ్ చూడండి పల్లీలు వేస్తున్నాడు. పల్లీలు ఏం తింటాంలే, ఇంటికి ఆడేసరికి తిన్నాం పల్లీలు, ఏడేం తింటాం. ఇది మామా బోట్లు చూడండి మామ, ఇంకేం లేదు ఇక్కడ చూడటానికి కూడా. ట్యాక్సీలు చూసుకోవటం మనం, ఇంకా ఏముంది ఇక్కడ.
సో అమ్మ ఇప్పటికే 12 అడుగులు వేసాం ఈరోజు. నొప్పులు వచ్చేస్తున్నాయి ఇప్పటికే. కేంద్ర బాబు కుర్రోళ్ళు ఉన్నట్టున్నారు ఈ వయసులో కూడా, నాకేం అర్థం అవ్వట్లేదు. చాలే మామకి వెళ్ళిపోదాం. ఆడికి వెళ్ళినా ముందుకెళ్ళినా కానీ ఎంట్రీ ఉండదు. ఒకవేళ చూపించమంటే చూపిస్తాను, వెళ్ళి ముందుకెళ్ళినా ఏం ఉండదు. ఓవరగా ఇదిగోండి గోడ ఎట్ట ఉందో ఆడ గోడ చివరిదాకా వెళ్ళి రావటమే మళ్ళీ వెనక్కి మనం. సో ఆడ ఏం ఉండదు మనం చూసేది కూడా. సో మరి తీసుకుందామా యూటర్ను? పదా మరి ఇంకెందుకు, వెళ్ళి లోపలికి ఏదైనా పంపించి అటువైపు ఏదైనా పంపిస్తే వెళ్ళొచ్చు. కానీ బాబాయ్ పంపించడు, ఆడ స్టాప్ ఇట్ అంటాడు. పదా ఏముంది, ఎవరికి కాలు నొప్పులు తప్ప ఏముండదు. పదా ఈరోజే ఇప్పటికే 13 అవుతున్నాయి ఇప్పటికే. వీడియో చూస్తే 8 నిమిషాలు వచ్చింది. 7 నుంచి చూడండి మా, మీకు బాగుండిద్ది అది వ్యూ. ఒకసారి జూమ్ చేస్తాను ఉండండి. ఓకే, చూసారు కదా, ఇది అన్నమాట కట్టింది. దీనికి చాలా బడ్జెట్ పెట్టినట్టున్నారు మా దీనికి కూడా. అప్పుడు చాలే మా ఈరోజు దీంతో చాలే, కానీ ఇక ఎంజాయ్. నేను వచ్చింది దీనికోసమే, ఇక్కడికి అసలు వచ్చింది నేను ఇది కుల్ఫీ కోసమే మెయిన్గా ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ బాగుంటుంది కుల్ఫీ, అందుకనే. ఇది కూడా కుల్ఫీలో ఉంటే 20 రూపీస్ అనమాట. ఇది నేను టచ్ చేయలేదు, ఎందుకంటే స్ట్రింగ్ నిన్నే తాగాను, మళ్ళీ ఈరోజు తాగకూడదు. మళ్ళీ ఫిట్నెస్ ఇవన్నీ పోతాయి, ఎందుకు బాధ. ఇదేదో సోడా అంట, మామూలుగా లెమన్ సోడా అడిగితే ఇదేదో మొత్తం జీరా వేసినట్టున్నాడు. సో అయితే ఇది 30 రూపీస్ తీసుకున్నాడు నా దగ్గర. ఇప్పుడు మా వచ్చేసాం, మళ్ళీ బస్సు వచ్చేసింది మనకి. బస్సు అయితే ఎక్కాను. ఇక చూడు, మీరు ఇందాక మనం వెళ్ళింది అది అన్నమాట. సో దీనికి ఎదురుగానే మళ్ళీ మనం ఏడైతే దిగామో ఆడే మళ్ళీ బస్సు వచ్చింది, ఏడ ఎక్కేయచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 7 రూపాయలే, మళ్ళీ మోసపోవద్దు. 7 రూపాయలు వెంకటేశ్వర స్వామి గుర్తుపెట్టుకోండి, 7 రూపాయలే. ఇక్కడికి వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా. సిఎస్టీ అంటే ఏం లేదు, ఛత్రపతి శివాజీ మెయింటైనర్ అనమాట. సిఎస్ఎంటీ అంటారు, సిఎస్టీ అంటారు. గుర్తుపెట్టుకోండి మామ. ఇక 7 నుంచి మహా అయితే ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం మనం. 10 నిమిషాల్లో వెళ్ళిపోయి ఇక ఆడ నుంచి లోకల్ ట్రైన్ ఎక్కేద్దాం, టైం లేదు. ఇంకేదన్నా తినాలనిపిస్తే ఇక ఆడికి వెళ్ళేసరికి 2 అయింది కాబట్టి ఇంకా ఆడ తినేసి ఏదో బిర్యానీ ఏదో ఒకటి తినేసి ఇక డైరెక్ట్గా ఎక్కేద్దాం, సరిపోద్ది. పక్క రోడ్డు చూస్తున్నారు కదా, ఇట్లా ఈ విధంగా ఉండిద్ది మొత్తం. ఏంది మెయిల్ మోటార్ సర్వీస్ అంట, ఇక్కడ పక్కనే ఉంది. అంటే ఏంది నాకు అర్థం కాలే ఇప్పుడు దాకా ఏంది అనేది కూడా. సో మీకేమన్నా తెలిస్తే చెప్పండి. పెట్రోల్ బంకులు ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. ముంబై అంటే మందే కదా, దీంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏముందిలే. మళ్ళీ కాకపోతే ఇక్కడ ఏదో ఉంది మ్యూజియం లాగా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ అంట ఇది. సో చూస్తున్నారు కదా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇది, మహారాష్ట్ర స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. సో మరి ఇటువైపు చూస్తే ఇందాక వచ్చిన రోడ్డే ఇదంతా కూడా. సో మనకి ఇప్పటి వరకు బిల్డింగ్స్ ఏం కనిపించలేదు కదా, పెద్దవి. అదిగోండి ఆడ చూస్తున్నారు కదా, సో పైన రోడ్ ఉండే. సో పెద్ద అయితే ఉండే. ఇంకా మనం లోపలికి వెళ్తే ఇంకా పెద్దవి ఉంటాయండి. మనమేమో లోపలికి వెళ్ళకుండా ఇటువైపు నుంచే తిరుగుతున్నాం కాబట్టి. అది కూడా మరి ఆడ ఏదన్నా కనిపిస్తే చూపిస్తాను మీకు. సో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అంట ముంబైది. సో అది ఎదురుగా కనిపించేది, అదిగోండి అది కనిపిస్తుంది కదా. సో అది అన్నమాట. సో ఇది 0 ఎమిషన్ బస్సెస్, చాలా బాగుంది. పే అండ్ పార్క్ అంట. ఏముంది ఇక్కడ పార్క్ నాకు అర్థం కాల. గింతలండి ఇక్కడ హెవీ ట్రాఫిక్ చూడండి. ఇప్పుడే ట్రాఫిక్ ఎక్కువైంది. ఎంత టైం మహా అయితే
10:30, 11 అయినట్టుంది. అప్పటికే ట్రాఫిక్ వచ్చేసింది. సో మనం తొందరగా వెళ్ళిపోవాలి. లోకల్ ట్రైన్ అందుకుంటే లోకల్ ట్రైన్లో కూడా తొందరగా అయిపోద్దాం అనుకుంటే గంట పడుతుంది అది సిఎస్టీ నుంచి ఆడదాకా. సో తొందరగా వెళ్ళిపోతే బాగుండు. చూసుకోవచ్చు, రోడ్లు చూడవచ్చు, బాగుండే. హైదరాబాద్ రోడ్లు ఎలా ఉంటాయో అలానే కూడా అట్టే ఉండేలేండి. బాగానే ఉండే. ఇక్కడ చూడండి బస్సు 7 రూపాయలకి బస్సు వచ్చింది. మొత్తం బస్సులో ఏ సీట్ అయినా కూర్చోవచ్చు నేను ఇప్పుడు. 7 రూపాయలకి బస్సు వచ్చింది. ఆడ కార్ అయితే 20 రూపాయలు తీసుకుంటాడు అనుకుంటా. ఇక్కడ ఏకంగా 7 రూపాయలకే బస్సు వచ్చేసింది. ఇంకెవ్వరు లేరు, అందరూ ఆడే ఆగిపోయారు. సాయంత్రం అయితే ఎట్లా ఉండదండి. సాయంత్రం మరీ దారుణం, ఇరుక్కొని వస్తారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను ఇక్కడికి ఈ 15 నిమిషాల్లో కూడా నిద్రపోయాను అనమాట. అంటే అప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడు ఆ ట్రైన్లో అసలు స్లీపర్ బుక్ చేసుకున్నా కూడా అక్కడికి వచ్చి కాళ్ళ ముందు కూర్చునే వాళ్ళు, లేదంటే మన పక్కనే వచ్చి కూర్చునే వాళ్ళు, జనరల్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా. ఎందుకంటే మరి జనరల్లోనేమో ఇరుక్కోలేరు. ఏంది హైదరాబాద్ నుంచి ముంబై అంటే ఇరుక్కోవడం కష్టం. సో అందుకని చెప్పి స్లీపర్కి వచ్చేవాళ్ళు వాళ్ళు. స్లీపర్లోకి వచ్చి మన సీట్లలో కూర్చునే వాళ్ళు. వద్దిల్లిపోండనేమో మనం అనలేము కదా. సో ఇక ఆడే కూర్చునే వాళ్ళు. ఇక నిద్ర ఉండేది కాదు మనకి. ఒకళ్ళు కూర్చుంటే నిద్ర పట్టిద్ది, 2-3 వచ్చి కూర్చుంటారా, ఇంకా నిద్ర పట్టిద్ది. సో మరి అంతే ఉంటాయి లాంగ్ జర్నీలు అంటే. మరి ఏదన్నా బుక్ చేసుకోవాలనుకుంటే ఏసీలో బుక్ చేసుకోవాలి. ఏసీలో బుక్ చేసుకుంటే కొంచెం సెట్ అయ్యిద్ది, ఎవరు రారు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అంతేగాని స్లీపర్లో ఎక్కి లాంగ్ డిస్టెన్స్ నాకు కావాలి, మొత్తం నాకే కావాలంటే అవదాడ. డబ్బులు ఇచ్చావు కంటే డబ్బులు ఇస్తావు, మరి తప్పదు. ఇక కొన్ని వదిలేసుకోవాల్సిందే అలాంటి సిచ్యువేషన్స్లో. ఏముందిలే, విజయ్ సేల్స్ అంట ఏందో ఉందేడా, చూద్దాం. కానీ ఒకటండి, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత, సిఎస్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఎదురాగా ఉండేది నాకు కొంచెం. ఎందుకంటే ఇది చాలా బాగుండేది ఉండటానికైనా. దాంతోపాటు టూరిస్టులు అందరూ వస్తారు. సో మరి వాళ్ళందరూ ఏడాడనో నుంచో వచ్చారు. సో మరి ఈ ప్లేసే ఆ విధంగా ఉండిద్దిలేండి, కొంచెం అట్రాక్ట్ అయిపోతాం ప్లేస్కి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నానా, మళ్ళీ నాకు ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాలనిపించింది. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్లు అలా ఉంటాయి అన్నమాట. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలి అనే అనిపిస్తాయి. దానివల్ల వీళ్ళకి కూడా ఏంది, ఇప్పుడు నాకు 7 రూపాయలు ఛార్జీ, ఇలాగా రోజుకి 1000 మంది వస్తారు. ఏందో దానికి గవర్నమెంట్ ఒకసారి పెడితే అవి ఆటోమేటిక్గా సంవత్సరం తిరిగేలోపు వాటికి పెట్టినవి వస్తాయి. దాని తర్వాత వాటికి పెట్టిన వడ్డీ కూడా వచ్చింది 2 సంవత్సరాల్లో. దాని తర్వాత నుంచి మళ్ళీ ప్రాఫిట్ ఏనాయా అట్టుండిద్ది. మరి ఏదన్నా పెట్టుబడి అంటే పెట్టుబడి పెట్టేటప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల్లో మనకి రాకపోయినా తర్వాత మనకు లాభాలు వచ్చేటట్టు పెట్టాలి ఏదైనా. అదేదో రెడ్ లైట్ పడినట్టు ఉంది మనకి. సేమ్ యూట్యూబ్ టైప్ అండి. యూట్యూబ్ కూడా అంతే కదా, ఒకసారి పెట్టుబడి పెడతాం, మోనిటైజేషన్ అయిందంటే ఇంక ఎంజాయ్ ఏముంది, కొట్టుకోవటమే డబ్బులు, అట్టుండిద్ది. పండి అదిగోండి, ఇందా చూపించాను కదా. దీని గురించి మీకు తర్వాత చెప్తానండి. ఏషియాటిక్ సొసైటీ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ టౌన్ హాల్. సో ఇది చూస్తున్నారు కదా. సో దీని గురించి మీరు యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా కానీ దీని గురించి పెద్ద విశేషమే చెప్తారు మీకు. సో మళ్ళీ చూడండి, మళ్ళీ చూపించలేదు అన్నమాకండి. సో ఇది ఈ దారిలోనే ఉండిద్ది మనకి. ఏ దారి, మనకి సిఎస్టీకి, దాని తర్వాత గేట్వే ఆఫ్ ఇండియాకి. సో ఇదిగోండి పెద్ద బిల్డింగ్, ఇది ఒకటే ఇప్పుడు దాకా మనకి ఎదురైంది. సో ఇది ఒకటే అన్నమాట. ఎంజాయ్ కరో, ఒక్కడితో ఎంజాయ్ చేయండి. ఎక్కువ తొందరగా వెళ్దాం. ఇదేంది మావా, ఇండియా గవర్నమెంట్ మింట్ ముంబై అని ఉందాడా?
అంటే ఏందో నాకు తెలీదు. ఒరే బాబు వెళ్ళేసరికి 2 గంటలు అయిపోయిందిరా నాయన ఏడే.